బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్లో యెహోవా అనే పేరు లేకుండా ఉన్న ఒక ఏకైక చాప్టర్ ఏది అంటే ఎస్తేర్. అయితే వినాల్సిందే, ఇది చూద్దాం. అంటే మన ఇండియా అనమాట. వాళ్ళ ఇండియాని పరిపాలించారా? లేదు, ఎక్కడ లేదు. వీళ్ళని ఒక సంవత్సరం పాటు ఇక్కడే మంచిగా అంతఃపురంలో ఉంచి చక్కగా సౌందర్యవతులుగా తయారు చేసి ఒక్కొక్కరిని రాజు దగ్గరికి పంపిస్తూ ఉంటారనమాట. అందులో ఎవరైతే నచ్చుతారో వాళ్ళు మళ్ళీ రెండోసారి పిలుస్తాడు రాజు. ఏం చేస్తారు జనరల్గా ఇస్రాయేలీస్? ఏం చేస్తారు? మీరు మంచి బైబిల్ స్టూడెంట్, మరి ఇట్లా మిస్ అయితే జనరల్గా ఏం చేస్తారు అబ్బా? ఫస్ట్ ఈ వేసేయచ్చు మొట్టగా. ఏంది గోల్ అసలు వీళ్ళది? బైబిల్ రాసి ఉన్నాడు, నాకేం తెలుసు. ఎస్తేరు మా విరోధి యొక్క ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అని ఇక పక్కనున్న వీడే. అందుకే పిలిచిందా పాపం రోజు భోజనానికి చెప్పడం కోసం. ఈ రాజు తిరిగి వచ్చేలో వీడిని కొద్దిగా టెంప్ట్ చేస్తే ఈవిడే మంచం మీదకి లాగిందేమో నా డౌట్. నేను ఎలా పోవలే, వెళ్ళి తిరిపో, ఎలా కాలు పెట్టవలే, పెట్టి తిరిపో, ఎలా జారవలే, జారి తిరిపో, ఆ ద్రౌపది ఎలా రావాలి టయానికి, వచ్చినది పో, ఎలా చూసి ఎలా నవ్వవలే. మన దేశానికి కూడా ఒక ఆవిడ వచ్చింది. ఎవరు? బార్ గర్ల్ అంటారు. అయ్యో, ఇస్రాయేల్ ముఠా నాయకు. నాకేంటంటే ఈ ఒక టిపికల్ యాంగ్జైటీ వచ్చేస్తుంది నాకు. టెన్షన్ పడకండి, కోప పడకండి. ఎందుకంటే ఇస్రాయేల్ నమస్కారం. బైబిల్ తరగతుల కార్యక్రమానికి స్వాగతం. బైబిల్ తరగతులలో మనం యూదుల గురించి తెలుసుకుంటున్నాం. ఇందులో యూదుల గురించి తప్ప ఇంకా తెలుసుకోవడానికి పెద్దగా ఏముండదు. యూదుల గురించి, అలాగే బైబిల్ దేవుడి గురించి, ఆయన అరాచకాల గురించి తెలుసుకుంటూ ఉంటాం. ఈ యూదులు ఇతర రాజుల కస్టడీలో ఉన్నప్పుడు వీళ్ళ గుడిని పడగొట్టేశారు. తర్వాత వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద గుడిని కట్టుకోవడానికి వాళ్ళు అనుమతినిచ్చారు. ఆ టైంలో ఎజ్రా, నెహమ్యా అనే ఇద్దరు ప్రవక్తలు గుడి కన్స్ట్రక్షన్ పూర్తి చేశారు. అందులో నెహమ్యా కన్నా ఎజ్రానే కొంచెం తేడాగా కనిపించాడు. ఆయనే దొంగ అని మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. మరి ఆ తర్వాత యూదుల చరిత్రలో ఇంకా తెలుసుకోదగిన విషయాలు ఏమున్నాయి అన్న దాని గురించి ఇప్పుడు మనం కర్ణాకర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం బైబిల్ రత్న కర్ణాకర్ గారు. నమస్తే కర్ణాకర్ గారు, మనం బైబిల్ ఓపెన్ చేస్తే యూదులు, బైబిల్ దేవుడు, ఇవి రెండే కదా. మరి యూదుల గురించి తెలుసుకుంటున్నాం. ఇస్రాయేల్ ప్రజలు, ఇస్రాయేల్ ముఠా నాయకుడు, అంతే, అవి రెండే. ఇప్పుడు మనం లాస్ట్ ఎపిసోడ్లో వాళ్ళ గుడి కన్స్ట్రక్షన్ గురించి తెలుసుకున్నాం, అది పూర్తయిపోయింది. ఇందులో రెండు ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే, వీళ్ళేమో ఇతర దేవతల విగ్రహాలని, దేవాలయాలని ధ్వంసం చేస్తుంటే వేరే రాజులేమో వీళ్ళ దేవాలయాన్ని కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అవును. అంటే ఎవరిలో నాగరికత, మానవత్వం కాస్త అంటే అప్డేటెడ్గా ఉన్నాయి, ఎవడు ఆటవిక జాతి అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. కానీ వీళ్ళు అనేది ఏంటి, ఎవరైతే ఇతర దేవతల గుళ్ళు పడగొడతారో వాళ్ళే నాగరికులని కదా. బైబిల్ ఆటవికులే నాగరికులని రాసుకున్నారు. అందుకే మీకు బైబిల్ ఆ భాష కూడా పూర్తిగా అభివృద్ధి చెందని ఆది మానవుడు రాసుకున్న భాషలోనే ఉంటుంది, వాళ్ళ ఆచారాలే ఉంటాయి. రెండో పాయింట్ ఏంటంటే, వీళ్ళిద్దరూ నెహమ్యా, ఎజ్రా గురించి చెప్పాం కదా, వీళ్ళిద్దరూ కూడా పెళ్ళైన ఆడవాళ్ళని పంపించేశారు, తన్ని తరివేశారు, భార్య పిల్లల్ని అలగొట్టేశారు. వీళ్ళ జాతిలో ఉన్న వాళ్ళు ఇతర జాతుల ఆడవాళ్ళని ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళని పంపించేశారు. ఈ ఇస్రాయేలీస్ ఎక్కడ వీళ్ళ పట్టు నుంచి జారిపోతారో వాళ్ళ ప్రభావంతో అని. అవును, ఇన్సెక్యూరిటీ. మరి తర్వాత ఏంటంటే ఇంకా వీళ్ళ చరిత్ర ఇంకింతేనా? అక్కడ ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ పాయింట్ అయితే ఆ 2 చాప్టర్లో క్లోజ్ అయిపోయింది. తర్వాత ఎస్తేర్ అని ఒక చాప్టర్ ఉంది. ఇందులో ఏంటి అని అంటే, అసలు ఈ ఇస్రాయేలీస్ ఎలా సర్వైవల్ అయ్యారు, ఇందులో బైబిల్ దేవుడి మిరాకిల్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటాయా? ఏం ఉండవు. ఇది కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది కదా. అయితే ఇందులో ప్రధానంగా చూడాల్సింది ఏంటి అంటే, ఆ బైబిల్ దేవుడు ఇస్రాయేల్ ముఠా నాయకుడు ఉన్నాడు కదా, ఇస్రాయేల్ ముఠా నాయకుడు యొక్క ప్రభావం ఏమి ఉండదు. అది ఎలాగనేది చూద్దాం ఒకసారి. అసలు వాళ్ళ ప్రభావం ఏమి ఉండకుండా ఒక చాప్టర్ ఏదైనా ఉంది అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదండి. వాళ్ళు ఒప్పుకోకపోతే నాకెందుకు, ఉన్నది చెప్తాను నేను, వాళ్ళు ఒప్పుకుంది నాకెందుకు. బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్లో యెహోవా అనే పేరు లేకుండా ఉన్న ఒక ఏకైక చాప్టర్ ఏది అంటే ఎస్తేర్. అయితే వినాల్సిందే, ఇది చూద్దాం. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరములు. ఈ అహష్వేరోషు అనేవాడు పర్షియా కింగ్, అంటే వాళ్ళ పరిపాలనలో ఉన్నారు కదా ఇస్రాయేల్ జాతి. ఆ కాలంలోనంట హిందూ దేశం మొదలుకుని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. హిందూ దేశం మొదలుకొని అంటే మన ఇండియా అనమాట. వాళ్ళ ఇండియాని పరిపాలించారా? లేదు, ఎక్కడ లేదు. ఈ అహష్వేరోషు అనేవాడు గూగుల్లో సెర్చ్ చేస్తే
బిఫోర్ కామన్ ఎరా 5వ శతాబ్దానికి చెందినవాడు. మరి ఆ టైంలో ఇక్కడ మగధ సామ్రాజ్యం ఉంది భారతదేశంలో. అసలు భారతదేశాన్ని ఏ పర్షియా కింగ్ పరిపాలించడం ఎక్కడ లేదు. మొట్టమొదటి దురాక్రమణదారులు మొఘలులే, తర్వాత బ్రిటిషర్స్, ఫ్రెంచ్ వాళ్ళు. వీళ్ళకి పూర్వం అలెగ్జాండర్ దండయాత్ర చేయడానికి ట్రై చేశాడు, జయించలేకపోయాడు. అంతకు మించి భారతదేశాన్ని వేరే రాజులు వేరే దేశానికి చెందిన వాళ్ళు పరిపాలించారని ఎక్కడ ఆధారాలు లేవు. కానీ నల్లట పుస్తకంలో మాత్రం ఇక్కడ మాత్రం వీళ్ళు హిందూ దేశం మొదలుకుని రాశారు. అంటే దీన్ని 2 రకాలుగా చెప్తారు. హిందూ దేశం మొదలుకుని అంటే హిందూ దేశం అయిపోయిన తర్వాత ఆ పక్క నుంచి అని చెప్తారు. లేదా అవకాశం ఉంటే హిందూ దేశాన్ని కూడా అని కూడా చెప్తారు. సరే, ఆ టైంలోనంట ఈ రాజు మొత్తం 127 సంస్థానాలని పరిపాలిస్తున్నాడు. మీరు ఎస్తేరు స్టోరీ అంటున్నారు కదా, ఎస్తేరు ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టున్నామండి. ఎందుకంటే న్యాయాధిపతులు చెప్తున్న టైంలో లేడీస్ ఎవరు లేరా అన్నప్పుడు మీరు ఎస్తేరు అన్న టాపిక్ తీసుకొచ్చారు. అదే నాకు చెప్పినట్టు గుర్తుంది. అయితే ఇప్పుడు చాలా కాలం అయింది కాబట్టి, లేకపోతే కొత్త ఫాలోవర్స్ ఆడియన్స్ కూడా వస్తుంటారు కాబట్టి తెలుసుకుందాం. ఇది కూడా కొంచెం డీప్గా మనం ఒకసారి చూద్దాం. అయితే ఈ అహష్వేరోషు పరిపాలనలో ఉన్నటువంటి సామంతుల్ని అధిపతులను అందరినీ పిలిచి ఒక రోజు మనోడు పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టి ఏం చేస్తాడంటే ఆయన రాణి ఎవరైతే ఉందో ఆ రాణిని రమ్మని కబురు చెప్తాడు. అప్పుడు ఆవిడ ఏం చేసిద్ది, 1వ అధ్యాయం 10వ వచనంలో 7వ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వష్టి యొక్క సౌందర్యమును కనపరచవలనని, అంటే మా రాణి ఎంత అందంగా ఉందో ఆమె సౌందర్యాన్ని వచ్చిన వాళ్ళందరికీ చూపిద్దామని చెప్పి మనోడు కబురు పెడతాడు. ఆ కబురు ఎలా ఒక నపుంసకుల చేత పంపిస్తాడు. అంటే రాణిల్ని కాపలాగా ఉంచి చూసుకునేది నపుంసకులు అంటారు, ఇజ్రాలు అంటారు ఎక్కువ మంది. ఈ 12వ వచనంలో రాణి అయిన వస్తి నపుంసకుల చేత ఇవ్వబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపించెను. ఆవిడ ఒప్పుకోవాలా, నేను రానంది. ఎందుకు రానందని పెద్దగా రీజన్ లేదు. వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ ముందు నన్ను షో చేపిస్తాడేంటి, ఇప్పుడు నేను రానంది. రాజు కోపం వచ్చింది. అప్పుడు కాలజ్ఞానులను చూచి అందులో ఉన్నటువంటి కొంతమంది పండితుల్ని వాళ్ళందరినీ పెద్దవాళ్ళని సంప్రదించి, రాణి ఇలా చేసింది కదా, ఇప్పుడు నేనేం చేయాలి, ధర్మం ప్రకారం నా ఆజ్ఞను ధిక్కరించింది కాబట్టి నేనేం చేయాలి అని అంటే వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం చెప్తారు. ఇంకెప్పుడూ కూడా నువ్వు ఆమెని నీ సన్నిధికి పిలవద్దు, అసలు అదే ఆమెకి శిక్ష, ఇక బహిష్కరించేసే. అలాగే ఆమె ప్లేస్లో ఇంకొక ఆమెను తీసుకో అని చెప్పి చెప్తారు. ఇది మంచిగా ఉంది, పద్ధతి బాగుంది, ఆఫర్ కదా అతనికి. పోతే పోయిందిలే, ఇంకో కొత్త ఆవిడ వచ్చింది కదా అని చెప్పి మనోడు ఓకే అన్నాడు. రాజు కరువే ఉంది. 2వ అధ్యాయం. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వస్తిని ఆమె చేసిన దానిని ఆమెకు నిర్ణయింపబడిన దానిని తలచగా యవ్వనులకు రాజు పరిచారకులు ఇట్లనిరి, అందమైన కన్యకలను రాజు కొరకు వెదకనగును. అందు నిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి శోషను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించున్నట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నింటిలో పరిచారకులు నియమించునుగాక. ఇలా ఎక్కడెక్కడైతే మంచి సౌందర్యవతులైనటువంటి కన్యకలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమకూర్చి ఈ రాజు ఉపపత్నులను చూసుకునేటటువంటి బాధ్యతలు చూసుకునే ఒక హిజ్రా ఉన్నాడు, వాడి పేరు హేగే అనమాట. ఆడి వశానికి అప్పగించేస్తే వాడు వీళ్ళందరినీ మెయింటైన్ చేస్తాడు అని చెప్తారు. సరే, ఇలా ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొస్తారు. అందులో ఈ ఎస్తేరు అనే ఆమె ఉంటుంది. ఆ కన్యకలలో ఒక ఆవిడ ఎస్తేరు. ఈ ఎస్తేరు అనే ఆమె ఎలా వచ్చింది ఇక్కడికి అంటే, ఇందులో మొర్దకై అనేవాడు ఒకడున్నాడు, ఇశ్రాయేలీయుడు. ఈ మొర్దకై పినతండ్రి కూతురు ఈమె, అంటే చెల్లెలు వరుస అయింది అనుకుంటాం. అయితే ఆమె తల్లిదండ్రులు చచ్చిపోతే ఇక ఆమెనే కూతురుగా చేసుకుని ఈమె పెంచుకుంటాడు ఈ మొర్దకై అనేవాడు. వీళ్ళందరూ ఈ బానిసత్వంలోకి వచ్చేసారు, ఈ పర్షియా కింగ్డమ్లోకి వచ్చేసారు. అంటే ఈ ఎస్తేరు అనే ఇశ్రాయేల్ కన్య ఆమెను పెంచుకున్నటువంటి మొర్దకై వీళ్ళిద్దరూ వీళ్ళ పరిపాలనలో ఉన్నారు. ఈ ఎస్తేరును కూడా పట్టుకొచ్చారు. ఆమె పెరిగి పెద్దదయ్యింది, మంచి సౌందర్యవతి. ఆమెను కూడా పట్టుకొచ్చారు ఇందులో, ఈ టీంలో రాజుకు కావాల్సిన కన్యకల్లో. వీళ్ళని 1 సంవత్సరం పాటు ఇక్కడే మంచిగా అంతఃపురంలో ఉంచి చక్కగా సౌందర్యవతులుగా తయారు చేసి ఒక్కొక్కరిని రాజు దగ్గర పంపిస్తూ ఉంటారనమాట. అందులో ఎవరైతే నచ్చుతారో వాళ్ళు మళ్ళీ 2వసారి పిలుస్తాడు రాజు. ఒకసారి రాజుని కలిసిన తర్వాత వాళ్ళు సెకండ్ అంతఃపురానికి వెళ్ళిపోతారు. మళ్ళీ రాజు పేరు పెట్టి పిలిస్తే తప్ప వాళ్ళు సెకండ్ టైం రారనమాట. వాళ్ళు అలా ఎంతమందినైనా పెట్టేస్తారా అమ్మాయిల్ని? అంతే మరి. రాజు ఉపపత్నులు అంటే ఇంకా వాళ్ళకి వేరే పెళ్ళిళ్ళు ఉండకూడదు. ఇక అందులో భాగంగా ఒకరోజు ఎస్తేరు వంతు వచ్చింది, రాజు దగ్గరికి పోయిద్ది. ఆ రాజు ఈమెను చూసి బాగా ఇష్టపడి ఒక మంచి పార్టీ ఏర్పాటు చేసి ఈమె నా రాణి అని చెప్పి అనౌన్స్ చేస్తాడు. ఆ విధంగా ఎస్తేరు అక్కడ సెటిల్ అయింది.
3వ అధ్యాయంలో ఈ సంగతులు అయిన తర్వాత రాజైన అహశ్వేరోషు హమ్మోదాత కుమారుడగు అగాగీయుడునగు హమానును గణపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. ఈ హామాను అనేవాడిని వాళ్ళ దగ్గర సామంతులుగా ఉన్న వాళ్ళందరికంటే కూడా వీడికి సుప్రీం పవర్స్ ఇచ్చి, అంటే ఇక రాజు తర్వాత వీడే అన్నట్లుగా ఒకటి కూర్చోబెట్టాడు. 3వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళలోని హామానునకు నమస్కరించిరి. మొర్దకై వంగకయు నమస్కారము చేయకయు నుండగా, ఈ మొర్దకై అనేవాడు వంగట్ల, ఇది మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులు కాదు కానీ అహంకారం ఉంది. నేనేంటి యూదుడిని, జాతి అహంకారం ఉంటుంది కదా. ఓకే, మరి అంత జాతి అహంకారం ఉన్నప్పుడు మరి అహశ్వేరోషు దగ్గర ఎందుకు వంగుతున్నారు? ఆయన దగ్గర వంగకపోతే తాట చేస్తాడు కదా. అంటే ఈయనంటే ఇక రాజు తప్పదు, ప్రతి అడ్డమైన వాడికి మళ్ళీ రాజు తీసుకొచ్చి ఇంకోటి కూర్చోబెడితే ఆడి ముందు కూడా వంగాల ఏంటి అని అనుకున్నాడు అనమాట ఈ మొర్దకై అనేవాడు. కాబట్టి ఆ మొర్దకై అనేవాడు ఈ హామాను దగ్గర వంగల. వాడికి కోపం వచ్చి ఇంకో దెబ్బతింటది కదా, మరి ఏంటో నా ముందు వంగట్లేదని చెప్పి మనసు అనుకున్నాడు. ఆ పక్కన ఉన్న వాళ్ళు అడిగారు, ఏంటి మరి మన అందరి మీద అధికారిగా పెట్టాడు కదా రాజు, ఆయన ముందు వంగాలి కదా, నువ్వు ఎందుకు వంగట్లేదని అడిగారు. ఈ ప్రకారం వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయి ఎన్నిసార్లు నేను నమస్కారం చేయను, ముందు వంగనం అంటున్నాడు. రోజు జరుగుతూ ఉంది అలా, చాలాసార్లు అడుగుతా ఉన్నారు. వాడు వస్తున్నాడు, చూస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. గనుక వారు మొర్దకై యొక్క మాటలు స్థిరపడడం లేదో చూతుమని దాని హామానునకు తెలిపిరి. ఏలయనగా అతడు నేను యూదులను గనక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. అది మ్యాటర్. నేను యూదుడినే, ఎవడు ముందు పడితే వాడి ముందు వంగనా అని అన్నాడు అనమాట. మొర్దకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకుని అహశ్వేరోషు యొక్క రాజ్యమునందంతట నుండి మొర్దకై స్వజనులకు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను. ఇక్కడ వీడిని విలనగా చూపిస్తున్నారు హామాను అనేవాడిని. కానీ నా దృష్టిలో వీడు ఆలోచించింది అంతగా తప్పు పట్టడానికి లేదు, న్యాయసమ్మతంగానే ఉంది. ఎలాగంటే వీడు నేను ఎందుకు వంగనన్నాడు, నేను యూదుడిని కాబట్టి. మరి యూదుడు అనే జాతి అహంకారం అందరిలో ఉంటుందిగా. అంటే వీళ్ళు ఎప్పటికైనా ప్రమాదం, ఈ రాజ్యానికి వీళ్ళు విధేయులుగా ఉండరు. ఇప్పుడు కొంతకాలం నటించవచ్చు, తర్వాత ఎప్పుడైనా తిరుగుబాటు చేస్తారు. ఈ జాతి ప్రమాదం అనుకున్నాడు. రాజులు అలా ఆలోచించడం తప్పేం లేదు. అంటే ఇప్పుడు బైబిల్ దేవుడు కూడా అలాగే చేస్తాడు కదా, ఒకతను చేసిన తప్పుకి మిగతా వాళ్ళ జాతిని అందరినీ శిక్షించడం తప్పే కదా. ఇప్పుడు మరి ఈ మొర్దకై అనేవాడు చేసిన తప్పు అది. ఇప్పుడు నువ్వు వంగకపోతే నీ పర్సనల్ ప్రాబ్లం అది, నువ్వు చెప్పాలి. నేను యూదుని కాబట్టి వంగనంటే మొత్తం యూదు జాతి అందరికీ ఆపాదించాడు. అప్పుడు ఈ జాతి మొత్తం ప్రమాదం అనుకున్నాడు. ఇప్పుడు హామాను అనేవాడిని అధికారిగా పెట్టాడు అంటే ఉత్తి పుణ్యానికి పెట్టడుగా. వాడి దగ్గర ఏదో సామర్థ్యం ఉండే ఉంటుంది, ఏదో మంచోడు, కాస్త స్కిల్స్ ఉన్నాడు అయి ఉంటాడు. ఇప్పుడు వాడిని నువ్వు గౌరవించట్లేదు అంటే రాజును కూడా గౌరవించట్లేదు అది. అయితే మరి ఈ హామాను అనేవాడు రాజును సంప్రదించి యూదులు అనేవాళ్ళు కొంచెం ప్రమాదకరమైన చేతి వీళ్ళందరినీ వేసేయడానికి నాకు పర్మిషన్ ఇవ్వు అని అడుగుతాడు. సరే నీకు నచ్చింది చేసుకో అని చెప్పి ఆ రాజు తాకీదు రాసి దాని మీద స్టాంప్ వేస్తారు. ఇప్పుడు మనకు స్టాంప్ వేస్తారు కదా, రాజు ముద్రిక అంటారు. ఆ ఉంగరాన్ని ముద్రిస్తారు అనమాట. ఆ ముద్ర ఈ హామానికి ఇచ్చేసేసి నువ్వు రాసింది నీ ఇష్టం వచ్చిందిగా చేసుకోమంటారు. అయితే ఈ హామాను మొత్తం అంతా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసి ఎవరెవరు ఎక్కడెక్కడ పంపించాలో పలానా రోజు ఈ యూదులందరినీ వేసేయండి రా అని చెప్పి లెటర్స్ అన్నీ రాసేసి దాని మీద రాజు ముద్ర వేసేసి పంపించేస్తాడు. ఈ విధంగా ఒక ఆర్డర్ పాస్ చేసేసాడు. ఈ విషయం మొర్దకైకి తెలిసింది. మొర్దకై తెలిసి యూదులందరూ గుండెలు పోదుకుంటే ఏడుస్తున్నారు. వాళ్ళందరూ వచ్చి మొర్దకై చంపేసి దరిద్రం వదిలేదు. ఈ నేసేస్తే పోయేది అసలు, ఎందుకు అందరికీ రుద్దేవారు. ఇప్పుడు మనోడు ఈ మొర్దకై ఏం చేస్తారు జనరల్గా ఇశ్రాయేలీస్ ఏం చేస్తారు? మీరు మంచి బైబిల్ స్టూడెంట్, మరి ఇట్లా మిస్ అవుతారు. జనరల్గా ఏం చేస్తారు అబ్బా, కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారండి? బైబిల్ దేవుడిని వేడుకుంటారా? అదే ఇది ఇందులో తమాషా ఏంటంటే అసలు బైబిల్ దేవుడు కనపడ్డు ఇందులో. బైబిల్ దేవుడే లేడన్నారు కదా. అసలు ఈ మొర్దకై అనేవాడు యెహోవాకు మొరపెట్టాడని కూడా లేదు అక్కడ. జనరల్ గా ఇశ్రాయేలీస్ ఏం చేస్తారు, దండయాత్రలు చేస్తారు, వాళ్ళు బూడిద పోసుకుంటారు. బట్టలు చింపుకొని బూడిద పోసుకుంటారు. అవునవును, నిజమే, మర్చిపోయాను నేను అసలు ఆ పాయింట్. ఈ మొర్దకై అనేవాడు బట్టలు తీసుకుని బూడిద పోసుకుని గోని పట్ట కట్టుకున్నాడు. బా ఎందుకు? ఆనందం, సరదా వాళ్ళకి. 4వ అధ్యాయం చూడండి. జరిగినదంతయు తెలియగానే మొర్దకై తన బట్టలు చింపుకొని గోని పట్టలు వేసుకుని బూడిద పోసుకుని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చాను. మరి అంతఃపురంలో ఉంటుంది కదా రాణి, ఆ రాజు గుమ్మం దగ్గరికి వచ్చాడు ఎస్తేరుకి మొరపెట్టడానికి. గోని కట్టుకుని వాడు రాజు గుమ్మమును ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. ఈ గోని పట్ట కట్టుకున్నాడు దరిద్రుడు అనమాట. ఈ దరిద్రుడు రాజు గుమ్మను ప్రవేశించడం ఆజ్ఞ ఉంది.
4వ అధ్యాయం 4వ వచనం. ఎస్తేరు యొక్క పనికత్తెలను ఆమె దగ్గరనున్న షండులను వచ్చి జరిగిన దాన్ని ఆమెకు తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారము గలదై మొర్దకై కట్టుకొని ఉన్న గోనె పట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకున్నట్టుగా అతని యొద్దకు వస్త్రములు పంపిన కానీ అతడు వాటిని తీసుకోలేదు. అది ఇప్పిసార దరిద్రుడా, మంచి బట్టలు కట్టుకుని పంపించింది ఈడ, నేను కట్టుకుని అన్నాడు. అప్పుడు ఎస్తేరు తనను కనిపెట్టి ఉండుటకు రాజు నియమించిన షండులలో హతాకు అని ఒకని పిలిచి అది ఏమైనది ఎందుకైనది తెలుసుకున్నట్టుకు మొర్దకై యొద్దకు వెళ్ళమని ఆజ్ఞ. ఏంది బాధ ఏంటి అసలు, కష్టం ఏమొచ్చిందని చెప్పి వీడు పంపిస్తే చెప్పాడు, ఇట్లా యూదులందరినీ వేసేయడానికి మొత్తం అంతా రంగం సిద్ధం చేస్తున్నారు అని చెప్పి. నువ్వు వెళ్ళి రాజుతో మొరపెట్టు, నువ్వు రాణి కదా అని చెప్తే ఆ రాణి ఏమంటది? 4వ అధ్యాయం 10వ వచనం. పిలవబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారుపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానమున్న జనులందరికీ తెలిసే ఉన్నది. అంటే పర్మిషన్ లేకుండా రాజు పిలవకుండా ఆయన ఆంతరంగికంగా ఉన్న ప్రైవేట్గా ఉన్నప్పుడు ఆయన గృహంలోకి వెళ్తే పర్మిషన్ లేకుండా వచ్చాడు. కానీ రాజు బంగారు దండం చేతిలో ఉంటుంది. ఆ బంగారు దండం కనుక వాళ్ళ వైపు చాపితే వాడు బతుకుతాడు, లేకపోతే వేసేస్తారండి. మరి ఈవిడ భార్య కదా, భార్య అయినా సరే రాజు అన్నాక రాజే, భార్య స్థానానికి కూడా పరిమితులు ఉన్నాయి అక్కడ, లేకపోతే రాజ్య పరిపాలన చేయలేరు. మరి ఈ విధంగా ఒక శాసనం ఉంది కదా, నేను వెళ్తే నా ప్రాణానికి ప్రమాదం అని చెప్పింది. అప్పుడు మనోడు మొరదకై మంచి డైలాగ్ చెప్తాడు. 4వ అధ్యాయం 14వ వచనం. నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చిన కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. మొత్తం మేమందరం ఎట్లా ఒకటి బతుకుతాం కానీ నువ్వైతే చచ్చిపోతావు, నేను సేఫ్గా ఉంటాను అనుకుంటున్నావు. ఒకవేళ ఆవిడ కూడా చనిపోతుందని అన్నారా? ఏదో రకంగా నువ్వు నాశనం అయిపోతావు అనే విధంగా నన్ను బెదిరిస్తాడు. ఎవరో బెదిరిస్తారు? వాళ్ళ మొద్దకాయ పెంచినోడు. సరే ఏదన్నా కానీ నా సాగు నేను చేస్తానులే, ఉంటే ఉంటాను పోతే పోతానని చెప్పి వీడు ఏం చేసింది, పర్మిషన్ లేకుండానే ప్రవేశించేసిద్ది, వెళ్ళిపోద్ది. 5వ అధ్యాయంలో 3వ దినమందు ఎస్తేరు రాజభూషణము ధరించుకుని రాజనగర్ యొక్క ఆవరణం రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. ఆవిడ ఎదురుగా ఉన్నటువంటి రాజావరణంలో తన రాజాసనం మీద రాజు కూర్చుని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణం నిలబడి ఉండు రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారుపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. బతికిపోయింది. అంటే చుట్టూ సైనికులు ఉంటారు. రాజు కనుక బంగారుపు దండం చాచకుండా ఎవరు రమ్మన్నారు నిన్ను, ఎందుకు వచ్చావు అంటే వేసుకెళ్ళిపోతారు, వేసుకెళ్ళి తల తీసేస్తారు. కాబట్టి ఆ సైనికులు ఈయన పట్టుకుపోకుండా బంగారపు దండం జాపాడు. ఆవిడ వచ్చి ఆ బంగారపు దండాన్ని ముట్టుకుని వెతికాను అనుకుందాం, అమ్మయ్య అనుకుంది. ఏంటి ఇప్పుడు నీకు సడన్గా ఎందుకు వచ్చావు, అసలు ఏం కావాలి నీకు అని చెప్పి అడుగుతాడు. అర్ధరాజ్యం వరకు ఇచ్చేస్తాను నీకు అంటే ఏం కావాలి నీకు, వరాలు కోరుకోమంటాడు. మహారాజా నా మీద నీకు దయ ఉంటే రేపు ఒక విందు ఏర్పాటు చేస్తున్నాను, ఆ విందుకి నువ్వు ఇదిగో ఈ పక్కన ఉన్నటువంటి హమాను మీరిద్దరు కూడా రండి అనింది. నెక్స్ట్ డే వీళ్ళిద్దరూ విందుకి వెళ్తారు. ఈ విందుకి వెళ్ళింది ఎవరో, ఓన్లీ రాజు ఆ పక్కన ఉన్నటువంటి ప్రధాన అధికారిగా నియమించిన హామాను, వీళ్ళిద్దరు వెళ్తారు. ఇప్పుడు చెప్పు నీకు ఏం కావాలంటాడు. మళ్ళీ రేపు ఇంకోసారి విందుకు రండి అనేది. వీళ్ళిద్దరినే రమ్మనిది. సరే వస్తానంటాడు. మళ్ళీ ఇద్దరు వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు అడిగిద్ది ఏంటి నీకు ఏం కావాలని. అయితే ఈ హామాన్ అనే ఉన్నాడు కదా, ఈ విందుకు వచ్చి వెళ్ళే టైంలో ఈ మొరతకాయ మళ్ళీ బయట కూర్చుని ఉంటాడు. వీడు అట్టాగే చూస్తామంటాడు, నేను నీకు మొక్కను రా ఏం చేస్తావు అని. బయట ఎక్కడ కూర్చుంటాడు, రాజగుమ్మం దగ్గర ఏదో ఆ పక్కనే తిరుగుతూ ఉన్నాడు. వీడేమో రాణి రాజుని నన్ను తప్ప ఇంకెవరిని పిల్లలేదు, అసలు ఎంత పండగ అని చెప్పి సంతోషంగా వస్తాను. వీడిని చూడంగానే మొత్తం సంతోషం అంతా ఆవిరైపోద్ది. కానీ రాణి యూదురాలని తెలుసు కదా అతనికి, తెలియదు అనుకుంటాను, బహుశా తెలియకపోవచ్చు. అంటే ఇతని కూతురు అన్న విషయం తెలియదు. అయితే తెలియదు. అయితే ఈ ఇంటికి పోయి పెళ్ళంతా కూర్చుని ఏమే ఇలా నన్నును రాజుని రాణి ఎందుకు పిలిచింది, అసలు ఎవరికి లేనటువంటి గౌరవం అది, కానీ దీన్ని నేను ఫుల్గా ఎంజాయ్ చేయలేకపోతున్నాను. పక్కన ఒకడు ఉన్నాడు, నాకు మొక్కట్లేదు అసలు, ఇప్పుడు ఎంత గౌరవం ఇచ్చినా కూడా వేస్ట్ కదా అనిపిస్తుంది అని చూస్తుంటే నాకు. అంటే అసలు ముందు ఆ నేసే అర్జెంటుగా ఒక ఉరిగొయ్యి తెప్పించి ఉరిగొయ్యి మీద వాడిని ఎలాడిది దరిద్రం వదిలిపోద్దని చెప్పి పెళ్ళని చెప్పింది. మంచి మాట చెప్పావని చెప్పి ఒక ఉరికయ్య ఒకటి రెడీ చేస్తాడు హామాన్ అనేవాడు. అసలు తెలివి ఉంటే హామాన్కి ఫస్ట్ వాడిని చంపేసి తర్వాత మిగతా వాళ్ళందరినీ చంపిద్దాం అనుకోవాలి, కానీ ఎందుకు ఇంత లాగ్ అసలు ఇది.
ఇప్పుడు రాజు నియమించిన అధికారికి మొక్కకుండా వాడు అక్కడక్కడే తిరుగుతున్నాడు, అక్కడక్కడే సర్వైవ్ అవుతున్నాడు అంటే ఆడికున్న పవర్ ఏంటో నాకు అర్థం కావట్లా. ఇదంతా కల్పిత స్టోరీ అయి ఉంటుందండి. నిజంగా అసలు అట్లా జరుగుతుందా? అంతే కదా, ఇప్పుడు వాడు వెంటనే రాజుకి కంప్లైంట్ చేసేయచ్చు. ఇప్పుడు ఆల్రెడీ రాజు కంప్లైంట్ చేస్తేనే కదా వాళ్ళందరినీ నువ్వు చంపించవచ్చు అని చెప్పి రాజు ఆమోద ముద్ర కూడా ఇచ్చాడు కదా. ఇచ్చేసాడు. ఫస్ట్ ఈ ఏంది గోల్ అసలు వీళ్ళది? బైబిల్ రాసి ఉన్నాడు, నాకేం తెలుసు. బోరింగ్ అండి, బాగాలేదు స్టోరీ. వేరే స్టోరీ చెప్పండి, నాకు నచ్చలా. ఎంతకంటే మంచి స్టోరీలు ఉంటాయి, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు బైబిల్లో నుంచి. సరే, అయితే ఈ మొదటిసారి విందుకి వెళ్ళినప్పుడు చెప్పిద్ది అనమాట పెళ్ళం. సరేలే అని చెప్పి ఉరికాయ రెడీ చేస్తాడు. ఈ మొరతకాయకి వీడికి అసలు వీళ్ళిద్దరికి ఇట్లా చూస్తూ ఉంటాడు, వెళ్తా ఉంటాడు, వస్తూ ఉంటాడు. ఇది ఒక సినిమా తీయొచ్చండి, బాగుంటుంది, కామెడీ స్టోరీ అవుతుంది. మరి అలాగే ఉంది. 6వ అధ్యాయంలో ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞేయగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ఇంతకుముందు ఏమైందంటే ఈ రాజు సిబ్బందిలోనే, అంటే అంతరంగికంగా ఉన్న కొంతమంది సిబ్బందిలో ఇద్దరు షండులు అంటే హిజ్రాసు రాజును చంపడానికి ప్రయత్నం చేస్తున్నారంట. ఆ సంగతి ఈ మొర్దకాయ అనేవాడు రాజుకు తెలియజేసి వాళ్ళిద్దరిని చంపించేస్తాడు, అంటే ఆ ప్రమాదానికి తప్పిస్తాడు. అది రిటర్న్గా ఒక బుక్లో రాయిస్తారు, పలానా అప్పుడు ఇది జరిగింది అని చెప్పి. ఆ రాత్రిపూట రాజు నిద్రపట్టక అసలు ఏం జరిగింది రాజ్యంలో ఏంటి కథలో కమామేషి తెలుసుకుందాం అని చెప్పి ఆ పుస్తకం తెరిచి చూస్తే ఈ సంఘటన కనపడింది. అవును, ఈ మొర్దకాయ అనేవాడు నాకు సహాయం చేశాడు కదా, అప్పుడు వీడికి ఏమన్నా మనం గౌరవించామా, ఏదన్నా బహుమతి ఇచ్చామా అని చెప్పి పక్కన వాళ్ళు అడుగుతాడు. ఏమి ఇవ్వలేదని అడుగుతాడు. మొర్దకాయ అంటే వీళ్ళ నాన్నే కదా ఎస్తేరు. ఆయన ఆల్రెడీ రాజుకి హెల్ప్ చేశాడు. అది అసలు విషయం. అందుకే అతని దగ్గర ఇది వంగట్లేదు, రేపు ఏదైనా తేడా వచ్చినా ఇది చెప్పుకోవచ్చు అని. వాడు కొండాల్సింది ఏదో పలుకుబడి పెట్టుకున్నాడు. సరే, ఇతనికి ఏమి మనం బహుమానం ఇవ్వలేదని చెప్తే అప్పుడు రాజు ఏం చేస్తాడు, హామాను పిలిపించి నేను ఒకరిని సత్కరించాలనుకుంటున్నాను, ఆ సత్కరించాలి అనుకునేవాడికి ఏం చేస్తే బాగుంటుంది అని అడుగుతాడు. వీడు అనుకుంటాడు నన్ను దాప ఇంకేమన్నా సత్కరిస్తాడులే, అర్ధరాజ్యం ఇచ్చేయమంటాడా మహారాజా. సత్కరించడం అంటే అట్లా ఇట్లా సత్కరించకూడదు, వాడిని రాజు ఎక్కే గుర్రం మీద ఎక్కించి రాజు పెట్టుకునే కిరీటం ధరింపజేసి రాజవస్త్రాలు ధరించి మొత్తం వీధుల నిండా తిప్పి రాజు ఎవరినైనా మెచ్చుకోవాలి సత్కరించాలనుకుంటే ఈ విధంగా చేస్తాడు అని చెప్పి చాటింపు వేయించుకుంటూ తిప్పాలి అంటాడనమాట. అవునా, అయితే ఆ మొరతకాయ గడికి అలా చేయమంటాడు. ఇందులో ఒక్కటి తగ్గిపోయినా నీకు తేడా వచ్చింది అంటాడు. అయితే వీడు ఐడియా చెప్పంగానే ఆ విధంగా ఆ మొరతకాయకి చేసేయమంటాడు. ఆడే పక్క నుండి ఆ మొరతకాయ గడిని గుర్రం ఎక్కించి మొత్తం వీధులన్నీ తిప్పుకొస్తాడు. ఆవిడ ఏం చేసిందని అంతకు ఇస్తారు? ఇది మొదటిసారి విందు జరిగిన తర్వాత మళ్ళీ రెండోసారి విందుకు పిలిచింది కదా, అప్పుడు అడిగిద్ది. ఫస్ట్ టైం విందుకు పిలిచినప్పుడే ఇదంతా జరిగిపోయిందా, ఊరేగించడం ఇదంతా? మొదటిసారి విందుకు పిలిచి అయిపోయింది, మళ్ళీ సెకండ్ డే విందుకు రమ్మంది. అయితే రాత్రిపాటు నిద్ర పట్టక పుస్తకం తెప్పించాడు కదా రాజు, అందులో ఈ విషయం ఉంది, మనం కాపాడాడు కదా వీడికి ఏం చేసామని అడిగితే ఏం చేయలేదు అన్నది. అప్పుడు హామాను పిలిపించి ఇదంతా చేయించాడు. ఈ సెకండ్ డే విందుకు ముందు మళ్ళీ సెకండ్ డే 1 డేలో ఇదంతా జరిగిపోయిందా. ఆ తర్వాత 6వ అధ్యాయం 12వ వచనం. తర్వాత మొర్దెకై రాజు గుమ్మం వద్దకు వచ్చాను. అయితే హామాను తల కప్పుకుని దుఃఖించుతూ తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయి వీడు కొంగకప్పులు ఏడుస్తూ పోయాడు. ఇది ఏ చేద్దాం అనుకుంటే ఈయన్ని నేను ఊరేగించాల్సి వచ్చిందని. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరుషుకును తన స్నేహితులందరికీ తెలుపగా అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరుషును ఎవరి చేత నీకు అధికార నష్టం కలుగుతున్నతో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎట్లా అతని మీద నీకు జయం కలుగుతావు, అతని చేత ఆవశ్యంగా చెడిపోదు అని అతనితో అనిరి. వారు ఇంకా మాట్లాడుచునగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందునకు రమ్మని హామానును త్వరపెట్టరు. ఇలా జరిగింది, వాడిని వేసేద్దాం అనుకుంటే వాడిని ఊరేగించాల్సి వచ్చిందని చెప్పి భార్యతో చెప్తుంటే మొత్తం అసలు వాళ్ళ జాతితో మనకు ప్రమాదం చెప్పి ఆవిడ కూడా మాట్లాడుతుంది. వీళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఈ నపుంసకులు వచ్చి మళ్ళీ సెకండ్ డే విందుకు రమ్మంది కదా అని చెప్పి పిలుస్తారు. అప్పుడు 2వ రోజు విందుకు పిలిచిన తర్వాత మళ్ళీ రాజు అడుగుతాడు, ఎస్తేరు ఇప్పటికైనా చెప్పు నీకు ఏం కావాలి, నీకేమైనా కోరికలు ఉన్నాయా చెప్పు అంటే అప్పుడు అడిగిద్ది, నీ యందు నేను దయ పొందిన దాన్ని అయితే వద్దులే, మా వాళ్ళందరూ సాగటానికి పిలిపించినప్పుడు నేను మాత్రం ఏం చేస్తానులే అనిద్ది. ఇదేంటి సగం అడిగి సగం మళ్ళీ ఏదో మాట్లాడింది ఏంటి, విచిత్రంగా అడిగి చూడండి, నేను చదువుతాను ఏమన్నా అసలు. 7వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు రాణి అని ఎస్తేరు ఎలాగో ప్రత్యుత్తరం ఇచ్చిన, రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దానైన ఎడల రాజు అయిన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనమును బట్టి నా జనులను నా కనుగ్రహింపబడుదురుగాక, వాళ్ళని రక్షించు. సంహరించబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారు. అంటే మమ్మల్ని ఏమైనా చేసుకోవచ్చు, బానిసలుగా పట్టుకొచ్చారు అక్కడికి, మమ్మల్ని చంపవచ్చు అమ్ముకోవచ్చు, అలాంటి స్థితిలో మేము వచ్చాము అక్కడికి. మేము దాసులుగాను దాసురాండ్రగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా నుందును,
ఏలయనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజువగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు. సరే మా కర్మ ఇదైతే ఇలాగే తగలడిద్దిలే, మా కర్మని తప్పించడానికి నిన్ను శ్రమ పెట్టడం ఎందుకు? ముందే అడిగేసిందా? నీ ఎందుకు దయపోయింది దాన్ని అయితే మమ్మల్ని కాపాడు అందా? సర్లే మా జాతకట్ట తగలడింది ఏం చేస్తాం మరి. గురుడు 4వ స్థానంలో 5వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు, కర్మ బాగాలేదు మాకు, నిన్ను శ్రమ పెట్టడం ఎందుకులే అంటుంది. మళ్ళీ ఎవడన్నాడు ఆ విధంగా? వాడి తాట తీస్తాను, ఏం జరిగింది అసలు చెప్పు అని మనోడు రాజు లెగిస్తాడు. 5వ వచనం, అందుకు రాజైన అహశ్వేరోషు ఈ కార్యము చేయుటకు తన మనస్సు దృఢపడుచుకున్నవాడెవడు? ఎవడు మిమ్మల్ని చంపుతా అన్నాడు? వాడేడి అని రాణి యొక్క ఎస్తేరుని అడగగా, ఎస్తేరు మా విరోధి యొక్క ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అని. ఇక పక్కనున్న వీడే. అందుకే పిలిచిందా పాపం రోజు భోజనానికి చెప్పడం కోసం? 2 సార్లు పిలిచింది. ఒకసారి పిలిస్తే పని అవ్వదు, 2వసారి కూడా పిలిచింది. ఎక్కడ చూడండి తమాషా. ఈ హామానే అంతటా హామాను రాజు ఎదుటనో రాణి ఎదుటనో భయాక్రాంతుడు ఆయన. వామ్మో నాకు కొంపకి ఎసరు పెట్టింది ఏటో బాబో అని చెప్పి భయం వేసింది. రాజు ఆగ్రహం అంది ద్రాక్షారసపు విందును విడిచి నగరు వనమునకు పోయాను. వీడికి ఏం చేయాలి అర్థం కాక మొత్తం కోపం వచ్చేసేసి అక్కడ విడిచిపెట్టేసేసి ఉద్యానవనంలోకి పోయాడు, గార్డెన్లోకి వెళ్ళాడు. అయితే రాజు తనకు ఏదో హాని చేయనుద్దేశించినని హామాను తెలుసుకుని, ఈ నెల్లి బాగా ఆలోచించుకుని నా మీద ఏదో ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పి వీడికి భయం వేసి రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకై నిలిచెను. అమ్మ తప్పు అయిపోయింది, మీ జోలికి నేను రాను అని ఏదో బతిలాడుకోవడానికి ఈడు అక్కడే ఉన్నాడు. నగర వనంలో నుండి ద్రాక్షారసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా, ఆ గార్డెన్లోకి వెళ్ళాడు కదా రాజు, మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఎస్తేరు కూర్చుండి ఉన్న సెయ్యి మీద హామాను బడి ఉండుట చూచి, ఎస్తేరు కూర్చున్న అంటే ఎస్తేరు మంచం మీద ఈడున్నాడు. వీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయునా అని చెప్పాను. ఏంట్రా నా ఇంట్లో నా కళ్ళ ముందే రాణిని బలవంతం చేస్తున్నావు నువ్వు? ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుగు వేసిరి, వెంటనే తలకప్పేశారు. రాజు ముందరుండు షండుల్లో హార్బోనను కూడా ఏలినవాడ చిత్తగించము. రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దకైన ఉరితేయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా, ఈ హామాన్ అనేవాడు మొర్దకైన చంపడానికి ఉరికొయ్య రెడీ చేశాడని చెప్పి ఓ షండు వచ్చి చెప్పాడు. రాజు దాని మీద వాని ఉరి తీయడం ఆజ్ఞ ఇచ్చాను, దాని మీద వీడిని ఉరి తీసాడని చెప్పాడు. ఇప్పుడు అసలు ఇతను ఆవిడ బెడ్ మీద ఎందుకున్నాడు? అదే నాకు అర్థం కాల. సీన్ కట్ చేస్తే ఇప్పుడు విజ్ఞాపన చేయడానికి ఉన్నాడు అని చెప్పారు అని ఉంది కదా. అయితే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఈ రాజు తిరిగి వచ్చేలో వీడిని కొద్దిగా టెంప్ట్ చేస్తే ఈవిడే మంచం మీదకి లాగిందేమో నా డౌట్. ఓ మై గాడ్. మరి అంతే కదా, మంచం మీదకి ఎలా వెళ్తాడు? అసలు భయపడతాడు కదా, ఆవిడ ఆల్రెడీ వీడిని చంపేయమని చెప్పి రాజుని కోరుకుంది కదా, ఈయన నుంచి కాపాడండి అని. లేకపోతే దా కూర్చో మాట్లాడదామని చెప్పి పక్కకి పిలిచిందేమో. అంటే ఇక్కడ వీళ్ళు రాయలేదు కానీ రాజు వచ్చేటప్పటికి ఇది ఏడుస్తా మొహం కప్పుకొని నన్ను లాగుతున్నాడు, నన్ను రేప్ చేయబోయాడు, నన్ను బలవంతం చేస్తానని చెప్పి చెప్పింది ఈవిడ. అందుకే ఇద్దరిని పిలిచింది, పిలుస్తుంది. మామూలుగా రాజు ఒక్కడనే పిలిచి చెప్పొచ్చు, ఏదైనా చెప్పాలి అనుకుంటే. వాడిని ఇరికించడానికి ప్లాన్ చేసింది. లేకపోతే ఇప్పుడు ఆ మంచం మీద ఎందుకు కూర్చొని ఉంటాడు? లేదు, రీజన్ కూడా ఏమి ఇవ్వలేదు కదా, అసలు ఎందుకు కూర్చున్నాడు అన్నది కూడా ఏం సంబంధం. సరే మంచం మీద కూర్చుని ఉన్నంత మాత్రం ఆ మంచం మీద మరి ఎస్తేరు కూడా ఉన్నట్ట. ఇప్పుడు సరే మంచం మీద ఉన్నాడు, ఈ మంచం మీద కూర్చుంటే ఆవిడ బలవంతం చేస్తున్నాడు లాగుతున్నాడో చెప్పలేదు, క్లారిటీ ఇవ్వలేదు. ఆ మంచం మీద ఎస్తేరు కూడా ఉందారో చెప్పలేదు. ఈ మంచం మీద కూర్చున్న వీడు చూడగానే పడున్నాడు అని రాసిన. పడున్నాడు అంటే ఎలా పడున్నాడు? తాగి పడిపోయాడా? అక్కడ ద్రాక్షరసం కూడా తాగారు కాబట్టి తాగి పడిపోయాడా? పోనీ అర్థం కావట్లేదు. సరే పడిపోయి ఉన్నాడు, తాగి పడిపోయి అనుకోవాలి కదా, బలవంతం చేస్తాను ఎందుకు అనుకుంటాడు? అంటే అక్కడ ఏదో తేడాగా ఉంది. మొత్తానికి ప్లాన్ చేసి ఇరికిచ్చింది ఈ హామాన్ అనేవాడిని, ఎస్తేర్ అనే ఆవిడ ప్లాన్ చేసి ఇరికిచ్చింది. ఇది క్లియర్ ఇక్కడ. అది కూడా క్లియర్గా ఏదైనా జరుగుంటే రాసేవాళ్ళు, రాయలేదు అంటే ఇదేదో తేడా, ఇరికించడమే జరిగి ఉండాలి. అవును. వీడిని చంపిన తర్వాత మిగిలిన వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాలి. ఆల్రెడీ ఒక ఆర్డర్ పాస్ అయిపోయింది కదా, దాన్ని ఎట్లా రద్దు చేయించాలని చెప్పి రాజుని అడిగితే ఆల్రెడీ ఒక ఆర్డర్ వెళ్ళిపోయింది, నా ముద్రతో వెళ్ళింది కాబట్టి దాన్ని మార్చడం కుదరదు. ఇంకొక ఆర్డర్, ఇంకొక తాకీదులు రాసి, ఇంకొక డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి యూదులు వాళ్ళ శత్రువులందరినీ చంపేయొచ్చు అని చెప్పి రాజు పర్మిషన్ ఇచ్చాడు అని చెప్పి ఇంకొక ఆర్డర్ రాస్తారు. అప్పుడు వీళ్ళు యూదులందరూ కూడా ప్రిపేర్ అయ్యి ఎక్కడికక్కడ 100 మంది 1000 మందిని చంపేస్తారు. మళ్ళీ వీళ్ళందరికీ లోకల్గా ఉన్న సామంతులు వీళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ మొర్దకై అనేవాడు ఇక్కడ సుప్రీం అధికారి అయిపోతాడు, ఇతని ప్రధాన అధికారి అయిపోతాడు. ఓకే. వీడు పవర్ యూజ్ చేసి లోకల్గా ఉన్న సామంతులు భటులు వాళ్ళందరినీ కూడా యూదులకి సహాయం చేసేలాగా మాట్లాడించి ఎవరెవరినైతే ఈ హామాన్ అనేవాడు ప్రిపేర్ చేసి పెట్టాడు యూదులను చంపడానికి వాళ్ళందరినీ చంపేపిస్తాడు. 100 మందిని 1000 మందిని చంపేస్తారు. బోర్ కొడుతుందన్న ఇందాక బాగుందండి ఎస్తేర్ స్టోరీ.
అది అట్లా ప్లాన్ చేశారు. క్లైమాక్స్ బాగుంది. ఓవరాల్గా ఇది ఎస్తేర్ చాప్టరు. ఇందులో మనం విశ్లేషణ చేయాల్సిన పాయింట్స్ ఏంటి అని అంటే, ఆ హామాన్ అనేవాడు యూదులందరికీ ఊరికే శత్రువు గల, ఈ మొర్దకాయ అనేవాడు తలపొగరు వల్ల అయ్యాడు. ఫస్ట్ పాయింట్. సరే, దాని నుంచి ఎలా తప్పించుకున్నారు వీళ్ళు? ఒక ఆడదాన్ని పెట్టుకొని తప్పించుకో. ఎస్తేర్ ఆడిన గేమ్ వల్ల, ఎస్తేర్కి ఉన్నటువంటి ఏదో అదృష్టవశాత్తు అక్కడికి చేరుకోవడం, ఈవిడుకున్న సౌందర్యం వల్ల అక్కడ బతికి బట్టగట్టగలిగారు. ఇందులో ఎక్కడ యెహోవా అనేవాడు లేడు. అవును. అంటే వాళ్ళ తిప్పలు వాళ్ళే పడుతున్నారు. అయితే ఇక్కడ పాస్టర్లను మన దేవుని బిడ్డలు ఏమంటారు, ఆ ఎస్తేర్ని అక్కడ తీసుకెళ్ళి పెట్టిందే మా దేవుడు అంటారు. అసలు ఇందులో పదవే లేదుగా ఎక్కడ లేదు. సరే, ఒకవేళ అనుకుందాం. అంటే ఇప్పుడు బైబిల్ దేవుడు అనేవాడు ఒక ఆడదాన్ని అందాన్ని అడ్డుపెట్టి ఆమెని రాజు దగ్గర పడుకోబెట్టి యూదులు కాపాడాడు. దాని బదులు అసలు యూదులకు ఆ ప్రమాదమే లేకుండా చేయొచ్చు కదా. ఆ మొరదకాయకి మంచి బుద్ధి ఇవ్వచ్చు కదా, పోనీ వాడి దగ్గర తలంచుకొని ఉండేలాగా. లేదా హామాన్ అనేవాడిని అక్కడ రాకుండా చేయొచ్చు కదా. అసలు ముందు వీళ్ళు బానిసత్వంలోకి పోకుండా చేయొచ్చు కదా. వెళ్ళిందా ఇలా వెళ్తే మోసే దగ్గర నుంచి అసలు అక్కడ నుంచి మోసే తీసుకురాకుండా ఉండొచ్చు కదా, వస్తుందేమో ఇంకా ఫైనల్గా. దుర్యోధనుడు అంటాడు కదా, నేను ఎలా పోవలే, వెళ్ళి పో ఎలా కాలు పెట్టవలే, పెట్టి తిరి పో ఎలా జారవలే, జారి పో ఆ ద్రౌపది ఎలా రావాలి టయానికి, వచ్చినది పో ఎలా చూసి ఎలా నవ్వవలే. ఇప్పుడు ఎలా మనం స్టార్టింగ్కి వెళ్ళి అసలు ఆడబండి దగ్గర అసలు ఆవిడ పండెందుకు తినాలి దగ్గర ఆగుద్ది. అంటే ఇదంతా కూడా ఒక జాతికి లేదా ఒక వ్యక్తికి జీవన పోరాటంలో జరిగేవే. అంటే ఇందులో బైబిల్ దేవుడు ఇశ్రాయేల్ ముఠా నాయకుని పక్కన పెట్టేస్తే వీళ్ళు ఒక రాజ్యానికి పోయారు బానిసలుగా. అక్కడ వీళ్ళకి సహజంగా 100 మంది శత్రువులు తయారవుతారు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ప్రమాదం వస్తుంది. వీళ్ళు కొన్ని ఎత్తుగడలేసో వీళ్ళ సామర్థ్యం చేత వాటిని ఎదుర్కొంటారు, భయపడతారు. సామర్థ్యం లేకపోతే బలైపోతారు. ఇది ప్రపంచంలో యూనివర్సల్గా ఎక్కడైనా జరిగేది. ఇందులో ఇశ్రాయేల్ ముఠా నాయకుడికి దీనికి సంబంధం లేదు. అలా అనుకుంటే హిట్లర్ టైంలో 60 లక్షల మంది యూదులు ఓసుకోలేకపోయాడు. మరి ఇప్పుడు ఇశ్రాయేల్ ముఠా నాయకుడు ఏం చేస్తున్నాడు? 60 లక్షల మంది యూదులు కాపాడలేకపోయాడే. చంపింది కూడా క్రైస్తవుడే. అంటే క్రైస్తవుడు కాబట్టి పర్మిషన్ ఇచ్చాడా చంపేమని? ఉండొచ్చు. వాళ్ళందరూ యేసుని చంపారనే కారణంగా చేసేసాడు హిట్లర్. పోపు వచ్చి ఆశీర్వదించాడు హిట్లర్ని. హిట్లర్ అంటే నువ్వు చేయాల్సిన పని నేను చేస్తున్నానని. అసలు ఇంత కాంప్లికేటెడ్ కాంట్రడిక్టరీ బుక్ ప్రపంచంలో బైబిల్ తప్ప ఇంకేది లేదు. బైబిల్లో 2 భాగాలు, యేసు వెర్షను, యెహోవా వెర్షను. వీళ్ళిద్దరూ యెహోవాని నమ్మేవాళ్ళు, యేసుని నమ్మేవాళ్ళు తనుకుని వచ్చారు. మళ్ళీ ఇద్దరు ఆయన నుంచే నేను వచ్చానని. మళ్ళీ వీళ్ళిద్దరూ తల్లి కొడుకులు, దేవుడు దేవుని కుమారుడు అంటారు. ఎక్కడ నందంత దరిద్రం అసలు. అసలు ఇప్పుడు ఇందులో ఫైనల్గా యెహోవాని తీసేస్తే ఇప్పుడు వాళ్ళు సర్వైవ్ అయింది కూడా ఒక డ్రామా, ఒక నాటకం ఆడి మోసం చేసి చీట్ చేసి అండి బలి చేసి. పాప హామాన్ అనేవాడు ఈ మొరదకాయ అనేవాడు నమస్కారం చేస్తే ఏముండదు అసలు. అవును. ఇప్పుడు ఎస్తేర్ని ఇక్కడ నాయకిగా లీటర్గా చూపించాలనుకున్నారు కదా, ఆవిడ గురించి దాచేస్తారు. ఆవిడ ఆడిన గేమ్ ఏదైతే ఉందో కుట్ర చేసింది కదా, అది దాచేసేసి ఆవిడ కొంచెం మంచిదానిగా చూపిస్తారు సహజంగా. మన పురాణాలలోనో అట్లీస్ట్ మన స్టోరీస్లోనో నాయకులు అంటే లేడీస్లో ఒక పవర్ఫుల్ లేడీస్ అంటే ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి ఇలాంటి వాళ్ళు యుద్ధానికి వెళ్ళి పోరాటాలు చేసి, ఒక అమ్మవారు లాంటి వాళ్ళు దుష్ట సంహారం చేసి, ఇలాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. వీళ్ళేంటి చండాలంగా? అసలు ఇది కంపేర్ చేయటానికి కూడా లేదు కదా. అంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు, అంటే ఎప్పటి నుంచో వీళ్ళు ఫాలో అయ్యే పద్ధతి ఏంటి అంటే, ఆ అమ్మాయిల్ని ప్రయోగించి అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గరికి, రాజుల దగ్గరికి స్త్రీలను పంపించి వాళ్ళను వశం చేసుకుని వీళ్ళకి అనుకూలంగా చట్టాలు చేయించుకోవటం. ఇది ఎప్పటి నుంచో ఉంది చరిత్రలో. మన దేశానికి కూడా ఒక ఆవిడ వచ్చింది. ఎవరు? బార్ గర్ల్ అంటారు. బార్ గర్ల్? అయ్యో, చాలా మంది తెలుసులే. తెలుసు. ఆవిడ కూడా ఇట్లాగే మరి మన పెద్ద అయిన వల్ల వేసుకుని వాళ్ళకి అనుకూలంగా కొన్ని చట్టాలు, హిందువులకు వ్యతిరేకంగా కొన్ని చట్టాలు చేయించింది. ఇందులో ఎక్కడ అంటే ఈ ఒక్క చాప్టర్లో మొత్తం ఎస్తేర్ అనే చాప్టర్ యెహోవా అనే పేరు లేదు. అమ్మయ్య ప్రశాంతంగా ఉంది నాకు. నిజమే. పోనీలేండి, అట్లీస్ట్ వాళ్ళే సర్వైవ్ అయ్యారు అన్నట్టుగా రాసుకున్నారు. ఇది ఒకటి. అదే నిజంగా ఇది వాళ్ళ హిస్టరీ లాగానే ఉంది. ఇందులో ఎక్కడ మిగిలిన చోట్ల ఎబ్బెట్టుగా ఎలా అయితే ఇరికిచ్చి యెహోవా వాడి మనసులో ఇలా అనిపించను, ఇలా కలిగించను ఏమో ఉంటాయి కదా, అవేమీ లేకుండా ఒక చరిత్రలాగా రాసుకున్నారు. ఆ చరిత్రలో నెగిటివ్ క్యారెక్టర్స్ని, వాళ్ళు చేసిన చెడుని దాచేసి కొంచెం పాజిటివ్గా మంచిగా చెప్పుకున్నారు. అది మానవ సహజం. అంతవరకు అమ్మయ్య దండం పెట్టుకోవచ్చు. ఇశ్రాయేల్ ముఠా నాయకుడు నాకేంటంటే ఈ ఒక టిపికల్ యాంగ్జైటీ వచ్చేస్తుంది నాకు. టెన్షన్ పడకండి, కోపడకండి. ఎందుకంటే అసలు ఈ ఇశ్రాయేల్ గ్యాంగ్ లీడర్ని ప్రతిసారి ఎందుకు ఇరికిస్తారా నాకు అర్థం కాదు. ఈరోజు హ్యాపీయా? పర్వాలేదు, వీడికి కొంచెం బైబిల్ మొత్తంలో వీడికి ఈ చాప్టర్ రాసిన వాడికి దండం పెట్టచ్చు, దండేసి. మరి ఎస్తేర్ గురించి అనగానే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. తీరా అందులో చూస్తే ఆవిడేదో చాలా అంటే
గొప్ప కార్యాలు ఏమైనా చేసి ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఒక మోసం చేసి చీట్ చేసి ఒక వ్యక్తిని అనవసరంగా బలి చేసి వాళ్ళ యూదుల్ని కాపాడుకుంది అన్నది ఫైనల్గా మనకు తెలిసింది. అయితే ఇందులో ఒక్కటి మనకు కొంచెం సాటిస్ఫాక్షన్, కరుణాకర్ గారు హ్యాపీగా ఫీల్ అయిన విషయం ఏంటి అంటే, ఎక్కడా కూడా ఇందులో యెహోవాని, బైబిల్ దేవుని ఇరికించలేదు, ఆయన పేరు రాలేదు. ఏకైక చాప్టర్ అనుకుంటా ఇదొకటే ముందే చెప్పారు కరుణాకర్ గారు, కాబట్టి ఈ ఒక్క చాప్టర్లో ఆయన పేరు లేదు. ఇదండి. మరి దీన్ని విన్న తర్వాత మనం ఏం తెలుసుకోవాలి దీని నుంచి అనేది నాకైతే ఏమీ అర్థం కాలేదు. ఏ ఎపిసోడ్లో నాకు ఎప్పుడు ఏమీ అర్థం అవ్వలేదు, ఈ ఎపిసోడ్లో కూడా ఏమీ అర్థం అవ్వలేదు. మేమేదే వదిలేస్తున్నాను, మీరేం అర్థం చేసుకుంటారో దాంట్లో నుంచి అర్థం చేసుకొని ఏ నీతి నేర్చుకుంటారో నేర్చుకోండి. జై శ్రీరామ్.